మనం పాటలు ఎలా పాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒక శూన్యంలో గాలిలో అనుకుందాం. గాలిలో అక్షరాలు రాస్తే రాయగలమా? ఒకవేళ రాసినా ఉంటాయా? ఉండవు. ఎవరికీ కనబడవు. మనము రాయలేము. కాబట్టి ఎవరు చదవలేరు. అంతే కదా! అలాగే నీటి మీద అక్షరాలు కూడా అంతే. మనము ఆ అక్షరాలు రాస్తామా? రాయగలమా? రాయలేము. రాసినా ఉండవు. అవి ఎవరికీ కనపడవు. ఎవరు చదవలేరు. మనము రాయలేము. అంతే కదా! ఇగో మనము పాడే పాట కూడా అంతే అనమాట. అలాంటిది. మనం పాడుతున్న పాట కూడా అలాంటిదనమాట. రాగము, పాట, గొంతు ఇవన్నీ కూడా రాయలేనివి, రాయరానివి, ఎవరికీ కనిపించనివి, ఎవరు వినలేనివి, అంటే ఎవరు వినలేనివి, ఎవరు చూడలేనివి, మనం రాయలేనివి, ఎవరికీ కనిపించనిది ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందనమాట. అట్లా చెప్పాను కదా! గాలిలో రాతలు లాంటివనమాట. అయితే అలా పాడాలంట పాట. మరి ఎలా ఉండకూడదు అంటే, మన గొంతుతో పాడితే మనం పాడింది ఇతరులకు వినిపిస్తది. మన గొంతుతో పాడింది, మనము పాడింది, మన గొంతు, నాలుక, మనము పాడిన పాట, మన శబ్దము, మన పాట, మన రాగము అందరికీ వినిపిస్తుంది. ఇలా ఉండకూడదు. అలాగే మనం అక్షరం అనేది ఒక బోర్డు మీద రాస్తే అందరికీ కనబడుతుంది కదా! బోర్డు మీద రాసింది అందరికి కనబడుతుంది. ఇతరులు చదువుతారు. మనము రాస్తాము. ఆడ రాయగలము. ఇతరులకి కనిపిస్తుంది. ఇతరులు చదువుతారు. మనము రాస్తాము, రాయగలము. ఆడ ఏర్పడుతుంది రాత. ఇది. అలాగే ఒక పుస్తకంలో కూడా సేమ్. మనం రాసింది కనబడుతుంది, రాయగలము, ఆడ అక్షరాలు ఏర్పడతాయి, ఇతరులు చదువుతారు. మనము రాస్తాం. అందరికి కనిపిస్తుంది, అందరూ చదువుతారు. ఇది సాధ్యమవుతుంది. అయితే ఇవన్నీ ఉండకూడదు. ఈ లక్షణాలు ఉండకూడదు. అంటే ఇతరులకు బోర్డు మీద రాయడము, బుక్ మీద రాస్తే ఇతరులకు కనిపించడము, మనం రాయడము, ఆడ ఏర్పడము, మనం రాయడము, ఇతరులు చదవడము, వాళ్ళకి కనిపించడము, మనం రాయడము జరుగుతుంది కదా! అలా జరగద్దు. పాడడం కూడా అంతే. మనం పాడితే పాడగలము, ఇతరులకు వినిపిస్తుంది. మనం పాడతాము, రాగం తీస్తాము, ఇతరులు వింటారు, మరి ఇతరులు రాగం తీస్తారు. ఇలా ఉంటుంది కదా! ఈ 3 అనేవి ఉండకూడదు. ఉండకుండా ఎలా ఉండాలంటే చెప్పాను కదా! గాలిలో రాస్తే అది రాయలేము, ఇతరులకు వినిపించదు, కనిపించదు, వాళ్ళు చదవలేరు, మనం రాయలేము, రాసిన అక్షరాలు ఉండవు. అలా పాట పాడాలన్నమాట. గుర్తుపెట్టుకోండి.